గూగుల్ సెర్చ్‌లో మీరు డాకర్ అని టైప్ చేయాలి. డాకర్.కామ్ అనే ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేద్దాం. ఈ వీడియోలో మనం విండోస్ 10లో లేకుంటే విండోస్ 11లో డాకర్‌ని కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ చేయడం ప్రాక్టికల్‌గా చూద్దాం. మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నాం. డాకర్.కామ్ అని. సో, ఫస్ట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ప్రొడక్ట్స్ అని దీనిపై మౌస్‌ని హోవర్ చేయగానే మీరు ఇక్కడ చూడండి రైట్ సైడ్ డాకర్ డెస్క్‌టాప్ అని కనిపిస్తుంది. సో, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది డౌన్లోడ్ డాకర్ డెస్క్‌టాప్ అని. మీరు మ్యాక్ అయితే ఇంటెల్ చిప్ లేకుంటే యాపిల్ సిలికాన్ ఏదైతే దానిపై క్లిక్ చేయాలి. మనది విండోస్ కాబట్టి విండోస్ AMD 64 అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు డాకర్ డెస్క్‌టాప్ .exe ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇది 596 MB ఉంది. సో, ఇది డౌన్‌లోడ్ అయ్యే లోపల మీకు ఇక్కడ సపోర్ట్ అని ఉంది కదా! ఈ సపోర్ట్‌లో ఇక్కడ డాక్యుమెంటేషన్ అని ఉంది. దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే డాకర్.కామ్ అని ఉంది కదా! ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ అన్నమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేద్దాం. తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! గెట్ డాకర్ అని చూస్ ద బెస్ట్ ఇన్‌స్టాలేషన్ పాత్ ఫర్ యువర్ సెటప్ అని ఉంది. సో, దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు అంతా స్క్రోల్ డౌన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి డాకర్ డెస్క్‌టాప్ ఫర్ విండోస్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేసిన వెంటనే మనం ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసున్నాం కాబట్టి మీరు ఇక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ఇంకొక స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. షుడ్ ఐ యూజ్ హైపర్-వి ఆర్ WSL? రీడ్ చేస్తే డాకర్ డెస్క్‌టాప్ ఫంక్షనాలిటీ రిమైన్స్ కన్సిస్టెంట్ ఆన్ బోత్ WSL అండ్ హైపర్-వి. వీటిలో మీరు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. కాకుంటే మీరు స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, కాఫ్కా సో, ఈ సెటప్ ఉంది కాబట్టి సో, నా సజెషన్ ఏందంటే WSL 2 అని ఉంది కదా! ఇక్కడ కనిపిస్తుంది వెర్షన్ అనేది. సో, WSL 2 అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే ఇది ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. తక్కువ ర్యామ్‌ని యూజ్ చేసుకుంటుంది. లైనక్స్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఓకే. సో, డెవలపర్స్‌కి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కమాండ్స్ అనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి. సో, మీరు హైపర్-వి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, కంపెనీ ల్యాప్‌టాప్‌లో WSL డిజేబుల్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్ సెటప్ కావాలి కాబట్టి ఫుల్ వర్చువలైజేషన్ ఫీచర్స్ కావాలంటే హైపర్-విని యూజ్ చేసుకోండి. సో, నా ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో అయితే హైపర్-వియే ఉంది. సో, మనది విండోస్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే WSL 2 బ్యాక్ ఎండ్ అని ఉంది కదా! సో, మనం ఇది హైపర్-వి ఉండేవాళ్ళకి. సో, హైపర్-వి నాకు తెలిసి విండోస్‌లో కొంతమందికి ఉంటుంది. సో, మనం ఈ వెర్షన్‌ని చెక్ చేద్దాం. సో, ఫస్ట్ ఏం చేయాలంటే దానికోసం WSL వెర్షన్ 2.1 ఆర్ లేటర్ అనేది ఉండాలి. టు చెక్ ద వెర్షన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీకు ఒక లింక్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయగానే ఫస్ట్ WSL వెర్షన్ చెక్ చేయమంటుంది. దీన్ని కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇస్తా. చూసారు కదా! ద విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ ఈజ్ నాట్ ఇన్‌స్టాల్డ్ అంట. ఓకే. ఇన్‌స్టాల్ అవ్వలేదు కాబట్టి దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలని కూడా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఇచ్చున్నారు. ఇన్‌స్టాల్ ఆర్ అప్డేట్ WSL అనేది. ఫస్ట్ అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకొని పవర్ షెల్ ఉంది కదా! ఈ పవర్ షెల్‌ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్‌లో ఓపెన్ చేసుకుందాం. సో, దీన్ని మాక్సిమైజ్ చేస్తున్నాను. ఓకే. WSL -ఇన్‌స్టాల్. ఈ కమాండ్ ప్రెస్ చేయగానే మీరు చూసుకోవచ్చు డౌన్లోడింగ్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ 2.7.11. సో, ఇది డౌన్లోడ్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇన్‌స్టాలింగ్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ 2.7.11. ఓకే. ఇంకా ఇన్‌స్టాల్ అవుతుంది. చూద్దాం మరి ఎంత టైం పడుతుందో. ఓకే. ఎనేబులింగ్ ఫీచర్స్ అంట. హుహు. ది ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ద రిక్వెస్టెడ్ ఆపరేషన్ ఈస్ సక్సెస్‌ఫుల్. కొంచెం జూమ్ చేశా. ఓకే. చేంజెస్ విల్ నాట్ ఎఫెక్టివ్ అంటిల్ సిస్టమ్ ఈజ్ రీబూటెడ్. సో, మనం సిస్టమ్‌ని రీబూట్ చేసి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా. సో, నేను WSL ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్‌ని రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసుకొని google.comలోకెళ్ళి ఇక్కడ డాకర్ అని సెర్చ్ చేద్దాం. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్దాం. మనం సపోర్ట్‌లో డాక్యుమెంటేషన్ చెక్ చేస్తున్నాం కదా! ఆ డాక్యుమెంటేషన్‌లోకెళ్ళి గెట్ స్టార్టెడ్ తర్వాత గెట్ డాకర్ అని ఉంది కదా! సో, మనం డాకర్ డెస్క్‌టాప్ ఫర్ విండోస్ సేమ్ స్టెప్స్‌కెళ్దాం మళ్ళీ.
సో మనం ఏ పేజ్లో ఉన్నాం, ఇక్కడ. సో ఇది చెక్ చేద్దాం వెరిఫికేషన్. సో మనమైతే డబ్ల్యూఎస్ఎల్ ఇన్స్టాల్ చేసినాం. ఒకసారి డబ్ల్యూఎస్ఎల్ అప్డేట్ కూడా చూద్దాం, ఏమైనా అప్డేట్ అవుతుందో లేదో. సో పవర్ షెల్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ చేద్దాం. ద మోస్ట్ రీసెంట్ వర్షన్ ఆఫ్ విండోస్ సబ్సిస్టమ్ ఫర్ లినక్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అంట. దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. డబ్ల్యూఎస్ఎల్ అయితే ఇన్స్టాల్ చేసాం, డబ్ల్యూఎస్ఎల్ అప్డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు డబ్ల్యూఎస్ఎల్ వర్షన్ అంట, దీన్ని కాపీ చేసుకొని ఇంతకుముందు చెక్ చేసినప్పుడు మనకు రాలేదు కదా, సూపర్ కదా. డబ్ల్యూఎస్ఎల్ వర్షన్ అనేది 2.7.11.0. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. ఒక్క స్టెప్ అయితే అయిపోయింది. ఈ స్టెప్ మనం కంప్లీట్గా ఫినిష్ చేసాం. తర్వాత మనకి ఏం కావాలంటే విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సరిపోతుంది. సో మనకు ఆల్రెడీ ఉంది, సో ప్రాబ్లం లే. తర్వాత వచ్చి ఇది వచ్చి 64-బిట్, సో మినిమం 8 GB ర్యామ్ ఉండాలంట. సో ప్రీవియస్గా అయితే 4 GB ర్యామ్ సరిపోయేది, కాకుంటే ఇప్పుడు 8 GB సిస్టమ్ ర్యామ్ అంటున్నారు. సో నాకైతే 16 GB ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి ర్యామ్ చెక్ చేసుకోండి. ఎనేబుల్ హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఇన్ బయాస్. మనం బయాస్లో దీన్ని వర్చువలైజేషన్ ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేద్దాం, ఎలా ఎనేబుల్ చేయాలనేది. ఇక్కడ చూసారు కదా, వర్చువలైజేషన్ సెట్టింగ్స్ ఆర్ డిసేబుల్డ్ ఇన్ ద బయాస్. బయాస్లో వర్చువలైజేషన్ అనేది డిసేబుల్ చేసినప్పుడే ఈ ఎర్రర్ వస్తుంది అన్నమాట. అంటే మనం డాకర్ డెస్క్టాప్ని రన్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ డబ్ల్యూఎస్ఎల్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మనకు చూద్దాం అటువంటి ఎర్రర్ వస్తుందో రాదు. సో ప్రెసెంట్ అయితే మనం WSL2 ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో దాన్ని వదిలేద్దాం. కొంచెం కిందకు వస్తే స్క్రోల్ డౌన్ చేస్తే మన సిస్టమ్ వచ్చి విండోస్ హోమ్ కదా, ఇక్కడ చూడండి WSL2 అండ్ విండోస్ హోమ్. సో విండోస్ ఫీచర్లోకి వెళ్ళాలి. ఓకే, సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ విండోస్ ఫ్యూచర్స్ అని దీనిపై క్లిక్ చేద్దాం. ఇది ఓపెన్ చేయగానే కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఏందంట, వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎక్కడుంది మనకు వర్చువలైజేషన్ మెషిన్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది. సూపర్. తర్వాత వచ్చి విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ ఇది. సో దీన్ని కూడా ఎనేబుల్ చేసే. ఓకే, తర్వాత వచ్చి వర్చువలైజేషన్ ఎనేబుల్డ్ ఇన్ ద బయాస్. నోట్ దట్ many Windows devices already have virtualization enabled, so this may not apply. ఓకే, విండోస్ సిస్టంలో మాక్సిమం ఇది వర్చువలైజేషన్ ఎనేబుల్ చేసి ఉంటారు, మనం మళ్ళీ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి Hyper-V ఉండేవాళ్ళకి అన్నమాట. సో మీ సిస్టమ్ గాన విండోస్ 10 Pro గానైతే అడిషనల్ గా Hyper-V అనేది ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. వర్చువలైజేషన్ మస్ట్ బి టర్న్ ఆన్ అంట. సో ఇవి రెండు ఓకే కాబట్టి ఇక్కడ ఓకే క్లిక్ చేసేద్దాం. సర్చింగ్ ఫర్ రిక్వైర్డ్ ఫైల్స్, అప్లయింగ్ చేంజెస్. ఓకే, విండోస్ కంప్లీటెడ్ ది రిక్వెస్టెడ్ చేంజెస్ అంట. విండోస్ నీడ్స్ టు రీబూట్ యువర్ పీసీ టు ఫినిష్ ఇన్స్టాలింగ్ ద రిక్వైర్డ్ చేంజెస్ అంటున్నాను. సో డోంట్ రీస్టార్ట్, నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడైతే నేను రీస్టార్ట్ చేయను. తర్వాత వచ్చి వర్చువలైజేషన్ మస్ట్ బి టర్న్ ఆన్ అంటున్నారు. సో ఇది ఎక్కడ, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేద్దాం. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమైజ్ చేస్తున్నా, వాళ్ళు ఎక్కడ చెప్పారు, పర్ఫార్మెన్స్ లో వర్చువలైజేషన్ అంట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, పర్ఫార్మెన్స్ పై క్లిక్ చేసుకుంటే ఎక్కడది, సూపర్. ఇక్కడ చూడండి, వర్చువలైజేషన్ ఎనేబుల్డ్, నాకైతే ఎనేబుల్ అయింది. సో మోస్ట్లీ ఇది ఎనేబుల్ అయి ఉంటది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏం లేదు. ఇలా మనం చెక్ చేసుకోవాలి. సో ఈ పేజ్ లో మంది పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే, మనకు కావాల్సినన్ని ఎనేబుల్ చేసుకున్నాం. తర్వాత ఆల్రెడీ డాకర్ డెస్క్టాప్ ని ఇన్స్టాల్ చేసాం కదా, దీనిపై క్లిక్ చేసుకుందాం. దీన్ని ఇక్కడ కట్ చేసి డెవ్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్స్ లో పేస్ట్ ఇస్తాం. సో దీన్ని మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్స్టాలింగ్ ఫ్రమ్ ది కమాండ్ లైన్. నాకైతే కమాండ్ లైన్ వద్దు, నేను డైరెక్ట్ గా వీళ్ళు చెప్తున్నారు కదా డౌన్లోడ్ ది ఇన్స్టాల్, ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం. తర్వాత వచ్చి డబుల్ క్లిక్ చేయమంటున్నారు EXE ఫైల్ మీద. తర్వాత వచ్చి ఓకే, ఫస్ట్ అయితే డబుల్ క్లిక్ ఇద్దాం. ఇక్కడ ఉంది కదా, డబుల్ క్లిక్ ఇద్దాం EXE ఫైల్ మీద. ఇక్కడ మీకు పర్ యూజర్ ఇన్స్టాలేషన్ అనేది రికమెండెడ్ ఉంది కాబట్టి దీన్నే క్లిక్ చేసుకుని ఓకే క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా, ఇన్స్టాలింగ్ డాకర్ డెస్క్టాప్ అని, అన్ప్యాకేజింగ్ ఫైల్స్ అంట. వెయిట్ చేద్దాం. ఓకే, ఇన్స్టాలేషన్ సక్సీడెడ్, చాలా ఫాస్ట్ గానే అయిపోయింది.
సో ఇప్పుడు మనం క్లోజ్ బటన్ పై క్లిక్ చేద్దాం. సో డాక్యుమెంటేషన్లో ఇంకేదైనా ఉందా? తర్వాత వచ్చి ఈ స్టెప్స్ అంతా మనకు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి స్టార్ట్ డాకర్ డెస్క్టాప్ అని ఉంది, దీనిపై రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పై క్లిక్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ రన్ అయిపోయింది. ఇక్కడ యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ వర్క్ పర్సనల్ ఉంది కదా, సో మీరు పర్సనల్ పై క్లిక్ చేసుకొని మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఇది వెల్కమ్ టు ద విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినాక్స్ అంట. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, దీనికంటే ముందు నేను ఒకసారి రీస్టార్ట్ చేయాలి నా సిస్టమ్ని. ఇంతకుముందు నేను చెక్ చేశాను కదా, దాన్ని రీస్టార్ట్ చేద్దాం ఒకవేళ వర్క్ అవ్వకపోతే. సో మీకు పర్సనల్ ఈమెయిల్తో లాగిన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ గూగుల్ ఉంది కదా, సో గూగుల్తో లాగిన్ అవ్వండి మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే. నేనైతే ఈ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయాలి. సో యూజర్ నేమ్ అడుగుతుంది కాబట్టి నేను టెక్వికా అని ఇచ్చి సైన్ అప్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై పై క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వీఆర్ సైనింగ్ ఇన్ యూ. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ డాకర్ డెస్క్టాప్ ఉంది, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కొంచెం టైం పడుతుంది, దీన్ని మినిమైజ్ చేద్దాం. ఓకే, సూపర్. సో ఇది వచ్చి మన యొక్క డాకర్ డెస్క్టాప్. జస్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేశాను ఫస్ట్. ఓకే, దీన్ని గో త్రూ చేసే ముందు ఒకసారి మీకు గెట్ స్టార్టెడ్లోకి వెళ్తే వాట్ ఈజ్ డాకర్ అని ఉంది చూడు. అసలు డాకర్ అంటే ఏంటో మనం తెలుసుకోకుండా ఇన్స్టాల్ చేసాము. డాకర్ ఈజ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ for developing, shipping and running application. Docker enables you to separate your application from your infrastructure so you can deliver software quickly. With Docker, you can manage your infrastructure in the same ways you manage your application by taking advantages of Docker methodologies for shipping, testing and deploying your code. Ikkada important, you can significantly reduce the delay between writing code and running it in production. Docker provides the ability to package and run an application in loosely isolated environment called a container. ఏం లేదు, ఇది సింపుల్ గా చెప్పాలంటే డాకర్ అంటే అప్లికేషన్ ని కంటైనర్ లో ప్యాకేజ్ చేసి ఏ సిస్టమ్ లో అయినా సేమ్ గా రన్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టెక్నాలజీ. అర్థమైంది కదా? అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ అంటే మనం లాస్ట్ టైం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసాం. సో అప్లికేషన్ నేమ్ వచ్చేది యూజర్స్ సర్వీస్, అంతే కదా. సో ఈ సర్వీస్ ని, ఈ అప్లికేషన్ ఏం చేస్తామంటే ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్ అనుకుందాం, ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్ అనుకుంటే ఈ కంటైనర్ లో మన యొక్క అప్లికేషన్ ని అంటే యూజర్ సర్వీస్ ని ప్యాక్ చేయడం. అర్థమైంది కదా? డాకర్ అంటే అప్లికేషన్ ని కంటైనర్ లో ప్యాక్ చేసి, ఇది అప్లికేషన్ కదా, యూజర్ సర్వీస్ అనేది అప్లికేషన్. ఈ అప్లికేషన్ ని కంటైనర్ లో ప్యాక్ చేసి ఏ సిస్టమ్ లో అయినా సేమ్ గా రన్ చేయడానికి. ఏ సిస్టమ్ అంటే ఏంది? సిస్టమ్ అంటే ఏంది? ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ అనుకుందాం మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే. ఎగ్జాంపుల్ కి డెవలపర్స్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్టర్స్ కి టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంకోటి వచ్చి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అవునా? సో ఈ ఏ సిస్టమ్ లో అయినా సరే, ఇప్పుడు వితౌట్ డాకర్ అనుకో డెవ్ లో వర్క్ అవుతుంది, టెస్ట్ లో వర్క్ అవుతుంది. విత్ డాకర్ అనుకో డెవ్ గానీ టెస్ట్ గానీ ప్రొడక్షన్ లో వర్క్ అవుతుంది అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నా ల్యాప్టాప్ లో వర్క్ అయింది, ఏంది యూజర్ సర్వీస్ అనేది నా ల్యాప్టాప్ లో వర్క్ అయింది, అదే జార్ ని మీకు ఇచ్చా, మీ ల్యాప్టాప్ లో వర్క్ అవ్వాలి. విత్ డాకర్ అనుకో డాకర్ ఇమేజ్ నా ల్యాప్టాప్ లో వర్క్ అయింది, సేమ్ డాకర్ ఇమేజ్ ని వేరే సిస్టమ్ లోకి ఇచ్చా, అంటే మ్యాక్ కానీ ఏదైనా కావచ్చు. సో అక్కడ కూడా వర్క్ అయి సేమ్ బిహేవియర్ ఉంటుంది అంట. ఇక్కడ మీరు చూసారు కదా డాకర్ హబ్ అని. సో ఇక్కడికి వచ్చి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు చాలా ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రేజ్ ఉంది, ఇది వచ్చి అఫీషియల్ అన్నమాట. ఇక్కడ బ్యాడ్జ్ ఉంది, చూసారు కదా, డాకర్ అఫీషియల్ ఇమేజ్. 1 బిలియన్ ప్లస్ పీపుల్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇలా మనకి ఇక్కడ గ్రేడెల్ ఉంది. సో ఇలా మీరు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని ఇక్కడ సెర్చ్ చేసుకుని మనం పుల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అంటే బేసిక్గా ఫస్ట్ చాలా మంది టెస్ట్ చేసే దానికి యూజ్ చేసేది ఇదే కాబట్టి దీనిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పుల్
రన్ అనేది మనం ఇక్కడే డైరెక్ట్‌గా పుల్ చేసుకుందాం. ఇదే మనం కమాండ్ లైన్‌లో కూడా యూజ్ చేసుకొని పుల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ పుల్లింగ్ హలో వరల్డ్ అని వస్తుంది. మీకు కావాలంటే దీన్ని కాపీ చేసుకొని ఎక్కడ కమాండ్ లైన్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే డౌన్‌లోడ్ అయిపోయింది. ఒకసారి కమాండ్ లైన్ యూజ్ చేసుకుందాం. సీఎండీ ఇక్కడ పేస్ట్ ఇద్దాం. చూసారు కదా, ఇది రన్ అయిపోయింది. హలో ఫ్రమ్ డాకర్ అంటే ఇమేజెస్ ఆల్రెడీ రన్ అయింది. ఇప్పుడు మీరు ఇమేజెస్‌లో వెళ్ళినా కూడా చూసుకోవచ్చు. ఇది ఎప్పుడు రీసెంట్‌గా చేంజ్ చేశారు 5 మంత్స్ అగో ఈ ఇమేజ్‌ని. కుబర్నెటిస్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ లాగ్స్ ఉన్నాయి. చూడు హలో ఫ్రమ్ డాకర్. తర్వాత వచ్చి కంటైనర్స్. ఓకే. కంటైనర్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, కంటైనర్ ఉంది. ఓకే. ఇలా మీరు ఇక్కడ కావాలంటే ఈ కంటైనర్‌ని ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు దీన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ మీరు డిలీట్ అని ఉంది కదా, ఈ డిలీట్ పై క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. ఇమేజ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇమేజ్‌ని డిలీట్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.